అమెరికా దెబ్బకు చైనాకు భారత్ బాగా దగ్గరైంది. రష్యాతోనూ స్నేహం మరింత పెరిగింది. నిజంగా ఇది చాలా సానుకూల పరిణామం. అయితే పక్కలో బల్లెంలా ఉంది పాకిస్తాన్. ఆ దేశాన్ని కాదని చైనా మనతో స్నేహం చేస్తుందా? తన స్వప్రయోజనాన్ని కాదని పాక్ను రష్యా దూరం పెడుతుందా? పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించినంత తేలిగ్గా ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? వాచ్ దిస్ రిపోర్ట్. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల మోత, మరోవైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్త పరిస్థితుల నేపథ్యంలో ఒకే ఒరలోని రెండు కత్తులైన భారత్ చైనా ఇముడుతున్నాయి. షాంఘై సహకార సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ చైనాకు వెళ్లటం, ఆ దేశాధ్యక్షుడు జిన్పింగ్ తో సమావేశం కావటం, అది సానుకూలంగా జరగటం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. అమెరికా సుంకాల నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న భారత్ చైనా అగ్రరాజ్యానికి గట్టి సమాధానం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. రెండు దేశాల్లోని 280 కోట్ల మంది ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా సహకారం అందించుకుంటామని మోదీ చెప్పారు. చైనాతో మనకు సరిహద్దు వివాదాలు, ప్రాంతీయ ఆధిపత్య పోరు దీర్ఘకాలంగా ఉంది. అమెరికా పుణ్యమాని సమసిపోయే పరిస్థితి వచ్చింది. భారత్ అమెరికాల మధ్య దౌత్యపరంగా అనేక ఏళ్ల పాటు జరిగిన ప్రయత్నాల కారణంగా ఇటీవల రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగయ్యాయి. అయితే ఇప్పటికీ మీకు పాక్ కావాలా, భారత్ కావాలా అంటే పొరుగు దేశాన్నే కోరుకుంటుంది అమెరికా. వాస్తవానికి 2024 అక్టోబర్లో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగానే భారత్ చైనా సంబంధాల్లో కదలిక ప్రారంభమైంది. అప్పట్లో మోదీ జిన్పింగ్ భేటీలో సహకారానికి అంగీకరించారు. వివాదాస్పద సరిహద్దుల్లో నిస్సైనికీకరణకు ఆమోదం తెలిపారు. ఇటీవలి కాలంలో రెండు దేశాల మధ్య నేరుగా విమానాలను నడిపేందుకు అంగీకారం కుదిరింది. ఇరు దేశాలు పర్యాటక వీసాలను జారీ చేస్తున్నాయి. చైనా భారత్ సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని మోహరించి ఉన్నాయి. 1962కి ముందు నెహ్రూతో చైనా చాలా సఖ్యతగా ఉండేది. పంచశీల ఒప్పందాన్ని సైతం కుదుర్చుకుంది. అయినా 1962లో యుద్ధం చేసింది. 2020లో గల్వాన్లో జరిగిన ఘర్షణ ఉద్రిక్తతలకు ఆజ్యం పోసింది. గల్వాన్ ఘర్షణకు ముందే మోదీ జిన్పింగ్ భేటీ అయ్యారు. అంటే చైనా బయటకు చెప్తున్నదొకటి, చేస్తున్నది మరొకటని అర్థమవుతోంది. మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ చైనాతో వాణిజ్యం నేర్పుతున్నాయి. ఆ దేశాలతో మనకు దాదాపుగా సత్సంబంధాలు లేవు. మనకన్నా పాకిస్తాన్కే చైనా బాగా దగ్గర. పాక్ లో డ్రాగన్ భారీ ప్రాజెక్టులు, ఎకనామిక్ కారిడార్లను చేపడుతోంది. పోర్టులను సైతం నిర్వహిస్తోంది. ఈసారి ఈ ప్రకటనలో రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మన ఇద్దరి మధ్య వాణిజ్య సంబంధాలు పెంచుకోవడంలో లేదా వ్యాపారం పెంచుకోవడంలో థర్డ్ కంట్రీ గురించి చర్చనీయాంశం చేయొద్దని నిర్ణయించుకున్నారు. అంటే చైనాకు పాకిస్తాన్ దగ్గరున్న భారతదేశం పాకిస్తాన్ని చూపెట్టి వ్యాపారం తగ్గించుకోదు. అట్లాగే భారతదేశం మరొక దేశంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పేసి చైనా డిస్కరేజ్ చేయదు. ఇది ఒక గొప్ప విషయం. అంటే థర్డ్ కంట్రీ తోటి ఏ సంబంధాలు ఉన్నా మన ఇద్దరి మధ్య మాత్రం ట్రేడ్ పెంచుకోవాలి, స్నేహం పెంచుకోవాలి అనేటువంటిది మొన్నటి ప్రకటన సారాంశం. తర్వాత రెండో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సరిహద్దు సమస్యను చూపెట్టి మనం దూరం కావద్దు. సరిహద్దు సమస్యను పరిష్కరించడానికి దాన్ని ఒక యంత్రాంగాన్ని సృష్టించుకొని దీర్ఘకాలంలో అది పరిష్కరించుకోవచ్చు, అది నిరంతరం చర్చలు జరపవచ్చు. కానీ ఆ సరిహద్దుల విభేదాలు ఉన్నాయని చెప్పేసి మన వ్యాపార సంబంధాలు తగ్గించుకోవద్దు అనేటువంటి ఈ ఇద్దరి ప్రకటనలో ఈ రెండు ముఖ్య అంశాలు. అంటే మూడవ దేశం గురించి ఆలోచించవద్దు, తర్వాత సరిహద్దు సమస్య గురించి ఆలోచించవద్దు. వాటిని ముందు పెట్టుకొని మన మధ్య ఉన్నటువంటి సంబంధాలను తగ్గించుకోవద్దు అనేటువంటిది వాళ్ళిద్దరి ప్రకటన సారాంశం. గల్వాన్ ఘటన తర్వాత సరిహద్దుల్లో రెండు దేశాలు సైనిక పరంగా భారీగా వ్యయం చేయాల్సి వచ్చింది. దీనివల్ల ఆర్థికాభివృద్ధికి నిధుల లభ్యత తగ్గిపోయింది. ఈ సరిహద్దు సమస్య సమసిపోతే వేల కోట్ల నిధులను అభివృద్ధి కార్యక్రమాలకు మళ్లించవచ్చు. 70 ఏళ్ల కిందట పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాతో సంబంధాలను నెలకొల్పుకున్న తొలి దేశాల్లో భారత్ ఒకటి. అప్పట్లోనే శాంతియుత ప్రపంచానికి 5 సూత్రాలను అవి ఎంచుకున్నాయి. ఆసియా అభివృద్ధిలో రెండు గ్రోత్ ఇంజిన్లుగా ఉన్న భారత్ చైనాలు దక్షిణార్ధ గోళానికి, షాంఘై సహకార సంస్థకు, బ్రిక్స్ కు, G20కి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఇవి ప్రపంచాన్ని సరైన మార్గంలో నడిపేందుకు కృషి చేయాల్సిన తరుణమిది. చిత్తశుద్ధితో పనిచేస్తేనే ఇరు దేశాలకు ఉపయోగం.
ఉగ్రవాదంపై చైనా ఇప్పటికీ ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోంది. ఉగ్రవాదానికి అడ్డాలాంటి పాక్ ను సమర్థిస్తోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ కు ఆయుధాలు అందించింది చైనా. అందుకే ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు ఆమోదయోగ్యం కాదని కుండబద్దలు కొట్టారు ప్రధాని మోదీ. సార్వభౌమాధికారాన్ని గౌరవించకపోవడం అంటే విశ్వాసాన్ని కోల్పోవడమేనని ప్రధాని పరోక్షంగా పీఓకే గుండా వెళుతున్న పాకిస్తాన్ చైనా కారిడార్ను ప్రస్తావించారు. అందుకే ఉగ్రవాదాన్ని అణగదొక్కి పాక్ ను చైనాకు దూరం పెడితేనే డ్రాగన్ తో స్నేహం సాధ్యమవుతుంది, లేకపోతే అనుమానంగానే చూడాల్సి వస్తుంది. మరోవైపు రష్యా చైనాతో పోలిస్తే తమతోనే భారత్ కు మంచి సంబంధాలున్నాయని ప్రకటించింది అమెరికా. భారత్ అమెరికా బంధం బలమైన పునాదులపై ఉందని తెలిపింది. ఇరు దేశాలు అభిప్రాయ భేదాలను పరిష్కరించుకునే సత్తా ఉన్నవేనని చెప్పారు. ఏమో చెప్పలేం, భారత్ పై అమెరికా సుంకాలు తగ్గిస్తే మళ్లీ ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడవచ్చు.